హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎన్జీ డ్రీమ్ లైఫ్స్. ఇవాళ నేను పొటాటో కూరను చేయబోతున్నాను. పొటాటోను నేను ఉడికించి చేత్తో ఈ విధంగా చల్లారిన తర్వాత స్మాష్ చేసుకున్నాను. కంప్లీట్గా స్మాష్ చేసుకోలేదు, జస్ట్ స్మాల్ సైజ్ పీస్ లాగా చేసుకున్నాను. అలాగే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, కావాల్సినందుకు పోపు గింజలు. ముందుగా మనము కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాము. ఇందులోకి ముందుగా పోపు పెట్టుకోవడం కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో మనము పోపు గింజలను వేయించుకోవాలి. సో ఇందులో పోపు గింజలు, ఎండుమిర్చి మిక్స్ చేశాను. ఇవి వేగిన తర్వాత ఇందులోనే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. అలాగే కరివేపాకు, రెండు బాగా కలుపుకోవాలి. ఇది మనకు బాగా వేగిపోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి లైట్గా, అప్పుడే ఉల్లిపాయ మనకు బాగా వేగుతుంది. కొద్దిసేపు ఇలా మూత పెట్టుకుందాము. 30 సెకండ్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాము. ఈ విధంగా వేయించుకోవాలి. అలాగే ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అలాగే ఇందులో మనము టమోటా పండును తరిగి పెట్టుకున్నాము. పసుపు, అలాగే తరిగి పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా ఇందులో వేయించుకోవాలి. నేను స్మాల్ సైజ్ టమోటాలను 2 తీసుకున్నాను. మనకు టమోటాలు ఎక్కువ కావాలనుకుంటే, కొద్దిగా పులుపు కావాలనుకుంటే వేసుకోవచ్చు. నేను స్మాల్ సైజ్ టమోటాస్ తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత టమోటాలు కొద్దిగా మెత్తబడేలా కలుపుకుందాము. కొద్దిసేపు 2 మినిట్స్ మూత పెట్టుకుందాము. టమోటా మెత్తబడిన తర్వాత మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా వేగిన తర్వాత మనము పొటాటో ఉడికించి పెట్టుకుని స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, మిక్స్ చేసుకోవాలి. పొటాటోను కట్ చేసి పెట్టుకోవడం వలన పీసెస్ వైజ్ ఉంటాయి. సో ఈ విధంగా చేత్తోనే స్మాష్ చేసి పెట్టుకుంటే లైట్గా పీసెస్ టేస్టీ బాగుంటుంది. మనకు ఇది చాలా రుచిగా ఉంటుంది. ఈ పొటాటో కూర మనకు ఎటువంటి రైస్ అయినా, టిఫిన్స్కైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పొటాటో కూర మసాలా రైస్, చపాతీ, పూరి వీటికి చాలా కాంబినేషన్ అన్నమాట. పరోటా వాటికి ఇవి చాలా బాగా ఉంటుంది. సో ఇందులో కారప్పొడి వేసుకున్నాను, అలాగే సాల్ట్ కూడా వేసుకున్నాను. ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఉడికించుకోవడం కోసం కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మనకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇందులో వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని 2 మినిట్స్ ఉడికించుకుందాము మూత పెట్టి. బాగా ఉడుకుతుంది. ఇందులోనే గరం మసాలా పౌడరు వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. మరియు ఒకసారి 1 or 2 మినిట్స్ బాగా ఉడికించుకుందాము మూత పెట్టి.
మనం ముందుగా పొటాటోను ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి చాలా త్వరగా అయిపోతుంది. సో బాగా ఉడికిపోయింది. తర్వాత ఇందులో మనము ధనియా పౌడర్ వేసుకోవాలి. అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము. సో ఇలా ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా రుచిగా పొటాటో కూర రెడీ అయింది. ఇది మనకు చపాతీ, రోటీ, పరోటా, నాన్ వెజ్, మసాలా రైసు ఎలాంటి వాటికైనా చాలా టేస్టీగా ఉంటుంది. సో స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత సర్వ్ చేసుకోవడమే. చాలా వేడివేడిగా రుచిగా పొటాటో కూర రెడీ అయింది. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.